ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ దేశమంతా షాక్. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. అసలు ఏం జరుగుతుంది అంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏ విషయంలో సుప్రీంకోర్టు ఇంత అసహనం వ్యక్తం చేసింది ఏంటి విషయం అయితే తెలుసుకుందాము. మనకు కూడా అనిపిస్తుంది ఇన్ని రోజుల ఒక్క పనికి ఇన్ని రోజుల అని చెప్పేసి. ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే 40 ఏళ్ల హత్య కేసు విషయంలో అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశంలోని న్యాయ వ్యవస్థలో కేసుల పెండింగు, విచారణలో జరుగుతున్న అసాధారణ ఆలస్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక హత్య కేసు నిందితుడు తన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ అలహాబాద్ హైకోర్టులో ఏకంగా 40 ఏళ్లుగా పెండింగ్లో ఉండడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అతని లైఫ్ అంతా కూడా అందులో అది చేశాడా లేదా అని పక్కన పెడితే, చేస్తే శిక్ష పడాలి, చేయకపోతే 40 ఏళ్ళు టైం అనేది చిన్న విషయం కాదు. సోమవారం నాడు ఈ కేసును విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల గారితో కూడినటువంటి బెంచ్ ఈ సుదీర్ఘ ఆలస్యం చాలా కలవరపరిచేలా ఉందంటూ అభివర్ణించింది. 40 ఏళ్ల నాటి కేసు ఇప్పటికీ తేలని తీర్పు. ఈ కేసు వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి విజయ్ సింగ్ అనే వ్యక్తి తన సోదరుడిని తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన 1987 నవంబర్లో అరెస్ట్ అయ్యారు. అప్పట్లో ఆయన వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే. విచారణ అనంతరం కోర్టు అతన్ని దోషిగా తేల్చగా శిక్షను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అయితే నాటి నుండి నేటి వరకు దాదాపు 40 ఏళ్లుగా ఈ అప్పీల్ పిటిషన్ అలహాబాద్ హైకోర్టులోనే నలుగుతోంది. ఈ తరహా విపరీతమైన ఆలస్యం వల్ల న్యాయ వితరణ వ్యవస్థకే తీరని నష్టం జరుగుతోందంటూ సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. అలహాబాద్ హైకోర్టులో కొండలా పేరుకుపోతున్న ఇటువంటి పాత కేసుల పెండింగ్ను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎలాంటి నూతన మార్గాలను అవలంబించవచ్చో సూచించాల్సిందిగా సుప్రీంకోర్టు అయితే కోరింది.